అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి వస్తుంది కదండి. ఈ సంక్రాంతికి నేను నా ఇల్లంతా ఎలా డీప్ క్లీనింగ్ చేశాను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. క్లీనింగ్ చేస్తూ నేను క్లీనింగ్ కోసం కొన్ని టిప్స్ అయితే యూజ్ చేస్తాను. ఆ టిప్స్ ఎవరికైనా ఉపయోగపడతాయేమో వీడియో మొత్తం చూడండి. క్లీనింగ్ స్టార్ట్ చేయడం వచ్చి నేను ఫస్ట్ సీలింగ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఏదైనా మనం దులపడం పైనుంచి కిందకి రావాలి. ఫస్ట్ సీలింగ్లు క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్తో ఎండ్ అవ్వాలి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సీలింగ్స్ అన్నీ కూడా నేను దులిపేసుకుంటున్నాను. సీలింగ్లు దులపడానికి రౌండ్గా ఉన్న బూజుకర్ర కన్నా ఇలా ఫ్లాట్గా ఉన్న బూజుకర్ర అయితే మనకి ఇది బ్రష్లా ఉండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలాగే ఇల్లంతా కూడా ముందు సీలింగ్స్ దులిపేసుకున్నాను. తర్వాత వచ్చి వాల్స్ అన్నీ కూడా దులుపుకుంటున్నాను. ఏసీ పైన ఇంకా వాల్స్ అన్నీ కూడా దులుపుకుని వాల్స్కి ఏమన్నా క్లాక్స్ అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వాల్ దులుపుతున్నప్పుడే ముందేలా అన్ని వాల్స్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. నేను ఫ్యాన్ క్లీన్ చేయడానికి ఇలా ఒక మనకి పాత తలగడ గలేబా ఉంటుంది కదా, దాన్ని ఫ్యాన్కి తొడిగేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బూజంతా కూడా ఆ గలేబాలకు వచ్చేలా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్యాన్ క్లీన్ చేసినప్పుడు ఆ దుమ్ము వచ్చి మంచాల మీద పడడం, ఇల్లంతా పడడం, మళ్ళీ అది తుడుచుకోవడం చాలా శ్రమ కింద ఉంటుంది. నేను ఎలా క్లీన్ చేస్తే నాకు ఫ్యాన్ క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇల్లంతా కూడా బూజులు ఎగరకుండా నీట్గా కూడా కనిపిస్తుంది. మనకి ఆ వచ్చిన డస్ట్ అంతా కూడా అలా గలేబేలకు వచ్చేస్తుంది. తర్వాత అన్ని ఫ్యాన్లు క్లీన్ చేసిన తర్వాత దాన్ని బయట దులిపేసుకుని వాష్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ముందు ఫ్యాన్లకున్న దుమ్ము అంతా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ ఫ్యాన్ని ఒక తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటున్నాను. కొంచెం సర్ఫ్ వాటర్లో ముంచిన గుడ్డతో రెక్కలు తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేసుకుంటే ఫ్యాన్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక తడి క్లాత్ తీసుకుని దాని మీద కొంచెం టూత్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కోల్గేట్ టూత్ పౌడర్తో ఏసీ క్లీన్ చేస్తున్నాను. టూత్ పౌడర్తో తుడిస్తే ఏసీ అనేది కొంచెం షైనింగ్గా వస్తుంది. కొన్ని రోజులు వాడేటప్పటికి ఏసీ అనేది కొంచెం కలర్ మారినట్టు అవుతుంది కదా. మనం ఇలా టూత్ పౌడర్తో క్లీన్ చేస్తే ఏసీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. నేను ఏసీని కూడా అలాగే తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకున్నాను. ఇల్లన్నీ దులుపుకోవడం అయిపోయిన తర్వాత నేను కబోర్డులు క్లీన్ చేసడం స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇల్లు దులుపుకున్న తర్వాత కబోర్డులు ఎప్పుడు కూడా ముందు పై కబోర్డులు అన్నీ దులిపేసుకోవాలి. అప్పుడు కింద దులిపినప్పుడు పై దుమ్ము కిందకి రాకుండా ఉంటుంది. కబోర్డులన్నీ కూడా అలా చీపురు పెట్టి శుభ్రంగా దులిపేసుకుంటున్నాను. దులుపుకున్న తర్వాత ఈ లోప తలగడలు ఎండలో వేసేసుకుని వాటికి గలేబాలు కూడా చేంజ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ దులుపుకున్నదంతా గుడ్డ పెట్టి తుడిచేసుకున్నాను. పై కబోర్డులన్నీ కూడా పెద్ద దుమ్మే ఉండవండి. నేను కబోర్డులు చాలా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తాను. నాకు కబోర్డులు తలుపేసున్నా సరే అస్తమాను క్లీన్ చేసుకోకపోతే అంత నచ్చదు. అందుకని నేను పై కబోర్డులు కూడా చాలా ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేస్తాను. అందుకని పెద్ద దుమ్మేమి లేదు. అలా గుడ్డతో తుడుచుకున్నప్పుడు తలుపులు బ్యాక్ సైడ్ అలా హింజెస్ అన్నీ కూడా తుడిచేసుకుంటాను. తుడుచుకున్న తర్వాత ఈ కబోర్డుని మామూలుగా సర్దేసుకుంటున్నాను. నేను పైన ఎక్కువగా వాడిని పిల్లోస్, రగ్స్, స్వెటర్స్ ఇటువంటివన్నీ పై కబోర్డులు యూజ్ చేస్తాను. ఎప్పుడైనా గెస్ట్స్ వస్తే తప్ప పెద్దగా వాడడం లాంటివి పైన పెట్టేసుకుంటున్నాను. ఇలాగే మిగతా అరలు కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కింద శారీస్ కబోర్డులు, కింద కబోర్డులు అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇందులో అన్నీ నా శారీస్ ఉంటాయి. ముందు చీరలన్నీ కూడా బయటకు తీసేసుకుంటున్నాను. మీరు కబోర్డ్ చూస్తేనే అర్థమవుద్ది. ఇప్పుడే దులిపినట్టుగా నీట్గా ఉంది. నాకు చెప్తున్నాను కదా, కబోర్డులు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అస్తమానం సర్దుతూనే ఉంటాను. నాకు ఆ లోపల ఉన్నా సరే నీట్గా లేకపోతే అంతగా నచ్చదు. తర్వాత నేను కబోర్డ్ అంతా గుడ్డ పెట్టి తుడిచేసుకుంటున్నాను. అడుగున చుట్టూ ఉన్న వాల్స్ అన్నీ కూడా గుడ్డ పెట్టి తుడుచుకుంటున్నాను. నేను కబోర్డులకి అస్సలే ఎట్టి పరిస్థితుల్లో తడి క్లాత్ యూస్ చేయను. మనం తడి క్లాత్తో తుడిచి తర్వాత పొడి క్లాత్ ఎంత తుడిచినా సరే కొంచెం మాయిశ్చర్ ఉండిపోయి తర్వాత చీరలు అనేవి కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది. అసలు తడి క్లాత్ యూస్ చేయను. ఇంకా నేను పేపర్ బదులు ఇలా రబ్బర్ షీట్ వేసుకుంటాను. ఆ రబ్బర్ షీట్కి అలా అంచులు కుట్టేసుకుంటాను. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని అంచులు కుట్టుకున్నాను. రబ్బర్ షీట్ కూడా కొంచెం దలసరిది ఎంచుకుంటే చీరలు తీసినప్పుడు పెట్టినప్పుడు జరగకుండా ఉంటాయి. అలాగే నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్లో నాఫ్థలిన్ బాల్స్ వేసుకుని అలా పొట్లాల్లో కట్టేసుకుంటున్నాను. ఇవి నేను శారీస్కి అక్కడక్కడ మధ్యలో వేస్తూ ఉంటాను. ఇలా కట్టకుండా డైరెక్ట్గా నాఫ్థలిన్ బాల్స్ వేసేస్తే ఒక్కొక్కసారి ఆ నాఫ్థలిన్ బాల్స్ క్వాలిటీ బాగోకపోతే వాటి వల్ల చీరలు చిరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా నేను శారీస్ సర్దినప్పుడల్లా కొంచెం మనం ఫంక్షన్స్కి అది వేసుకునే శారీస్ ఉంటాయి కదా, వాటిని ఫోల్డింగ్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. డైలీ యూజ్ శారీస్ అప్పుడప్పుడు కట్టుకునే శారీస్ అయితే చేంజ్ చేయను. ఫంక్షన్ శారీస్ అయితే ఇలా ఫోల్డింగ్స్ మార్చడం వల్ల ఫోల్డింగ్స్లో చీరలు చిరగకుండా ఉంటాయి. నేను కబోర్డ్స్ ఎక్కువగా సర్దడానికి నాకు ఈ రబ్బర్ షీట్ వేయడం కూడా బాగా ఉపయోగపడుతుంది. అస్తమానం నాకు సర్దినప్పుడల్లా పేపర్ తీసివేయాలన్న శ్రమ ఉండదు. జస్ట్ రబ్బర్ షీట్ని అలా గుడ్డ పెట్టి తుడిచేసుకోవడం వల్ల నేను కబోర్డులు సర్దడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. అస్తమానం సర్దినా కూడా పెద్ద శ్రమ అనిపించదు. ఇలా నేను మొత్తం అన్ని కబోర్డులు సర్దేసుకుంటున్నాను. అన్నీ సర్దడం పూర్తయిపోయింది.
ఇప్పుడు మనం ఈ కబోర్డ్లు సర్దీసాక ఈ కబోర్డ్లు తొడవడానికి ఒక లిక్విడ్ తయారు చేసుకుందాం. కబోర్డ్ డోర్స్ అన్నీ తొడవడానికి లిక్విడ్ అంటే పెద్ద ఏం కాదండి. ఒక గిన్నె తీసుకుని అందులో 2-3 డ్రాప్స్ షాంపూ యాడ్ చేస్తున్నాను. షాంపూ కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి మనం కబోర్డ్స్ అవి తుడిచినా మురికి వదిలిపోతుంది, ఇంకా అవి పాడవకుండా ఉంటాయి. తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి క్లాత్స్ కూడా అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ షాంపూ వాటర్లో నేను ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని అది ముంచి శుభ్రంగా వాటర్ అంతా పిండేస్తున్నాను. మైక్రోఫైబర్ క్లాత్ అయితే మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, ఇంకా వాటర్ కూడా మనకి దానికి తడిగా ఉంటుంది తప్ప వాటరీగా అసలు ఉండదు. వాటర్ అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది, తుడవడం కూడా ఈజీగా ఉంటుంది. ఈ మైక్రోఫైబర్ క్లాత్ పెట్టి నేను కబోర్డ్స్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. నా కబోర్డ్స్ వచ్చి వాటర్ ప్రూఫేనండి. నేను మీకు నా హోమ్ టూర్ వీడియోలో కూడా చెప్పాను కదా, కబోర్డ్స్ వచ్చి వాటర్ ప్రూఫ్ మెటీరియలే. ఈ కబోర్డ్స్ని అంతా కూడా ఆ షాంపూ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. షాంపూ అయితే కొంచెం మైల్డ్గా ఉంటుంది కదా. తర్వాత ఇంకొక క్లాత్ పెట్టి, తడి క్లాత్ పెట్టి అదంతా తుడిచేసుకుంటున్నాను. చాలామంది కబోర్డులు తుడిచినప్పుడు హ్యాండిల్స్ని అంతగా పట్టించుకోము, కానీ మనం ఎక్కువ తీయడానికి పెట్టడానికి వాడేది హ్యాండిల్సే కాబట్టి క్లీన్ చేయకపోతే హ్యాండిల్స్ డల్ అయిపోతాయి. కంపల్సరీ హ్యాండిల్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా నేను మొత్తం కబోర్డులన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాను తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి. ఇప్పుడు కిటికీలు క్లీన్ చేసేసుకుంటున్నాను. కిటికీలన్నీ కూడా చీపురుతో దులిపిన తర్వాత ఇలా మన ఇంట్లో ఏదైనా పాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ బ్రష్ పెట్టి ముందు మెష్ డోర్లన్నీ కూడా దులిపేసుకుంటున్నాను. మా ఇంట్లో ప్రతి కిటికీకి తలుపులకి కూడా మెష్ డోర్లు పెట్టించేసుకున్నాం. మెష్ డోర్లు అలా లోపల వైపు బయట వైపు కూడా పెయింట్ బ్రష్ పెట్టి నీట్గా దులిపేసుకుంటే మనం తర్వాత తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కిటికీ గ్రిల్స్ అన్నీ కూడా అదే పెయింట్ బ్రష్తో క్లీన్గా దులిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కిటికీలు తొడవడానికి మన నార్మల్ సర్ఫ్ ఉంటుంది కదా, బట్టలు ఉతుక్కునే సర్ఫ్, అది గిన్నెలో వాటర్ వేసుకుని సర్ఫ్ వేసుకుని గుడ్డ పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు క్లాత్ని ఆ సర్ఫ్ వాటర్లో ముంచి ముందు మెష్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. మనం మెస్లు దులిపేస్తే సరిపోదండి, ఇలా క్లాత్ పెట్టి క్లీన్ చేయడం వల్ల మెస్లకి చాలా దుమ్ము అనేది ఉంటుంది. అది క్లాత్కి వచ్చేసి మెస్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం మెస్ లోపల వైపు బయట వైపు క్లీన్ చేసుకున్న తర్వాత కిటికీ ఓసలు కూడా మళ్ళీ అదే క్లాత్ కొంచెం వాటర్లో ముంచేసి మళ్ళీ దాంతోనే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కిటికీలు కొంచెం ఇలా చేయించుకుంటే క్లీనింగ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. నాకు మా కిటికీలు క్లీన్ చేయడం చాలా ఈజీ అండి, ఈ షేప్లో ఉండటం వల్ల. తర్వాత ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా, తలుపుల ఫ్రేమ్స్ అన్నీ కూడా పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటున్నాను. మా తలుపులు కిటికీలన్నీ కూడా, కిటికీలు మెష్ డోర్లు అన్నీ కూడా టేక్ వుడ్తో చేయించాం. పాలిష్ డోర్స్, వాటికి తడి క్లాత్ అస్సలు పెట్టకూడదు, పెడితే పాలిష్ పాడైపోతుంది. కాబట్టి ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా నేను పొడి క్లాత్ పెట్టి మొత్తం అంతా తుడిచేసుకున్నాను. నా కిటికీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కట్టెన్లు ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. ఆ వాష్ చేసుకున్న కట్టెన్లన్నీ కూడా ఆ కిటికీలకి ఎక్కించేసుకున్నాను. ఇక్కడితో నా కిటికీ క్లీనింగ్ అన్నీ అయిపోయింది. ఇలాగే ఇంట్లో ఉన్న అన్ని కిటికీలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత బెడ్ అంతా కూడా అలా పెయింట్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్నాను. మనం దులిపినప్పుడు ఎంత బెడ్ పైన గుడ్డ వేసినా కూడా కనపడకుండా కొంచెం దుమ్ము అన్నది వెళ్తుంది. అలా పెయింట్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే మనకి మూల ఉన్న దుమ్ము కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి ఆ బెడ్ అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను. అసలు ఈ బెడ్కి కూడా మనం తడి క్లాత్ అసలు యూజ్ చేయకూడదు, ఇది కూడా పాలిష్ మనకి వార్నిష్ వేసిన బెడ్డే కాబట్టి అసలు యూజ్ చేయకూడదు. తర్వాత బెడ్ మీద అంతా కూడా వేరే దుప్పటి మార్చేసి పక్కంతా కూడా నీట్గా సెట్ చేసేసుకున్నాను. తర్వాత తలుపులన్నీ కూడా ముందు పెయింట్ బ్రష్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగే ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. నేను తలుపులు కూడా చాలా ఫ్రీక్వెంట్గానే తుడుస్తానండి. మనం వార్నిష్ పెట్టిన తలుపులు అస్తమానం తుడుచుకుంటే కనుక షైనింగ్గా చాలా బాగుంటాయి. తలుపులు ఎన్నాళ్ళైనా సరే మనకి ఆ వార్నిష్ కూడా పోదు. మీరు మా తలుపులు చూడవచ్చు. అప్పుడే ఇది మేము ఇంట్లోకి వచ్చి 3rd ఇయర్ కంప్లీట్ అవుతుంది, అయినా తలుపులు చాలా కొత్తగా చాలా నీట్గా ఉన్నాయి. మనం అస్తమానం తుడుచుకుంటూ ఉంటే వార్నిష్ అది కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మెష్ డోర్లు కూడా ఇందాక చెప్పినట్టు బ్రష్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక సర్ఫ్ క్లాత్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం. మనం అలా క్లీన్ చేసుకోవడం వల్ల మెష్ డోర్లు కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలాగే ఇంట్లో ఉన్న మొత్తం తలుపులు కిటికీలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫ్రేమ్స్ మాత్రం పొడి క్లాత్ పెట్టుకుని మెష్ ఉన్నంత లెక్క తడి క్లాత్ పెట్టుకుంటున్నాను. హ్యాండిల్స్ కూడా తడి క్లాత్ పెట్టి తుడుచుకున్న తర్వాత పొడి క్లాత్ క్లీన్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్ని స్విచ్ బోర్డులు కూడా అలా కొంచెం షాంపూ వాటర్లో ముంచిన క్లాత్తో స్విచ్ బోర్డులు తుడిచేస్తున్నాను. క్లాత్ లైట్గా తడుంది, పెద్దగా తడి క్లాత్తో తుడిస్తే మనకు కరెంట్ కదా షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇలా క్లీన్ చేసినప్పుడు మీరు ఆ కరెంటుది ఆ స్విచ్ ఆఫ్ చేసేసి మనకి మెయిన్ స్విచ్ ఉంటుంది కదా ఆఫ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా సేఫ్గా క్లీన్ చేయొచ్చు. ఇలా మొత్తం ఇంట్లో అన్ని స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ పెట్టి పైన తుడిచేసుకుంటున్నాను.
మనకి స్విచ్ బోర్డులు కనుక కొంచెం ఎల్లోయిష్గా మరకలు కనుక అనిపిస్తే కొంచెం టూత్పేస్ట్ ఉంటుంది కదా, టూత్పేస్ట్ అప్లై చేసి తడి క్లాత్తో తుడిస్తే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నా స్విచ్ బోర్డులు అయితే నీట్గా ఉన్నాయి కాబట్టి నేను నార్మల్ షాంపూ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సోఫా మీద క్లాత్లన్నీ తీసేసి సోఫాను ఒకసారి డస్టింగ్ చేసుకుంటున్నాను. మనం క్లాత్తో తుడిచి ముందు కూడా ఇలా డస్టింగ్ చేసుకుంటే క్లాత్తో తుడుచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అన్ని మూలలో కూడా అలా దీంతో డస్టింగ్ చేసుకున్నాను. నేను సోఫాలు రెగ్యులర్గా అయితే రోజు అయితే ఇలా డస్టింగ్ చేసుకుంటాను. 3-4 డేస్కి ఒకసారి అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు క్లీన్ చేసుకుంటాను. ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం షాంపూ యాడ్ చేసి అందులో ఇందాకలాగే మైక్రోఫైబర్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. మైక్రోఫైబర్ క్లాత్ వాటర్ అంతా శుభ్రంగా పిండేస్తున్నాను. సోఫాలకు మరీ ఎక్కువ తడి ఉంటే పాడైపోతాయి కాబట్టి అలా లైట్గా తడి ఉన్నట్టుగా తడి క్లాత్తో తుడుచుకుంటే మనకు లెదర్ సోఫాలు షైనింగ్ అన్నది చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇందాక నుంచి నేను సేమ్ క్లాత్లే యూజ్ చేస్తున్నాను, నాకు క్లీనింగ్ అంతా ఒక రోజులో అయితే అయిపోలేదండి. పని అయిపోయిన తర్వాత ఈ క్లాత్లని శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టేసుకుని మళ్ళీ అవే క్లాత్లు యూజ్ చేశాను. ఈ క్లీనింగ్ అంతా నాకు 2 డేస్ పట్టేసింది. అందుకని మీకు అదే క్లాత్ని మళ్ళీ యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. తడి క్లాత్తో చివర్లు మొత్తం అన్ని వైపులా కూడా సోఫాలు క్లీన్ చేసేస్తున్నాను. ఆ వుడ్ ఉంటుంది కదా, ఆ వుడ్ని కూడా నేను తడిదాంతో తుడిచేస్తున్నాను. వెంటనే మళ్ళీ నేను కొంచెం నార్మల్ ప్లెయిన్ వాటర్తో ముంచిన క్లాత్తో తుడిచిన తర్వాత పొడి క్లాత్తో తుడిచేస్తాను. అందుకని సోఫాలు చాలా నీట్గానే ఆరిపోతాయి. నేను వారంలో 1-2 సార్లు ఇలా తడి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాను. మిగతా డేస్ అంతా నార్మల్ బ్రష్ పెట్టి దుమ్మంతా కూడా దులిపేస్తూ ఉంటాను. ఇలా మొత్తం పొడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత సోఫాల క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇలా మొత్తం సోఫాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు సోఫా చాలా ఫ్యాన్ వేస్తే చాలా తొందరగానే ఆరిపోతుంది. సోఫా కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను సోఫా కవర్లన్నీ కూడా ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న సోఫా కవర్లన్నీ కూడా వేసేసుకున్నాను. దీంతో నా సోఫా క్లీనింగ్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు టీవీ యూనిట్ క్లీన్ చేస్తున్నాను. టీవీ యూనిట్ గ్లాస్ అంతా కూడా సేమ్ షాంపూ వాటర్ క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత టీవీ యూనిట్ అంతా కూడా తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. మా టీవీ యూనిట్ వాటర్ పెట్టినా పర్లేదండి. ఈ వుడ్ అన్నది వాటర్ పెట్టినా కూడా పాడవదు. అందుకని మొత్తం వుడ్ అడుగున అన్ని సైడ్స్ కూడా అలా వాటర్ పెట్టి క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. లైట్గా షాంపూ వేసుకుని అదే క్లాత్లో ముంచేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా నాకు కొంచెం తడి క్లాత్ పెడితే టీవీ యూనిట్ అనేది మరకంతా పోయి షైనింగ్గా ఉంటుంది. అలాగే టీవీకి కూడా కొంచెం కాలిన్ స్ప్రే చేసి దాంతో తుడిచేసుకుంటున్నాను. కాలిన్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే ఇటువంటి గ్లాసులు అవి క్లీన్ చేసుకోవడానికి గ్లాస్ క్లీనర్లు ఉంటాయి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత టీవీ పైన అడుగున అన్ని వైపులా కూడా చాలా నీట్గా తుడిచేసుకుంటున్నాను. కాలిన్తో తుడుచుకున్న తర్వాత కూడా మనం ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఏమాత్రం తడున్నా స్క్రీన్ అన్నది కొంచెం మచ్చలు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. తర్వాత నేను టీవీ అడుగును కూడా టీవీదంతా కూడా స్టాండ్ అంతా క్లీన్గా తుడిచేసుకుంటున్నాను అన్ని వైపులా కూడా. నేను టీవీ యూనిట్ కూడా ఫ్రీక్వెంట్గా ఇలా తడి క్లాత్ షాంపూలో ఉంచిన తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. రోజు విడిచి రోజు తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. డైలీ అయితే నార్మల్ మనం డస్టింగ్ చేసుకునే దాంతో డస్టింగ్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత హోమ్ థియేటర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పండుగ వచ్చిందంటే అంతేనండి, ఇంట్లో ఏ మూలలో కూడా అవుతాం. ఇటువంటి అయితే డైలీ క్లీనింగ్లో భాగమే, కానీ దులపడం కబోర్డులు క్లీన్ చేయడం అయితే పండుగప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఎక్సర్సైజ్ సైకిల్ కూడా సర్ఫ్లో కొంచెం షాంపూలో ముంచిన క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం ఇంట్లో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే పని అంత ఎక్కువ ఉంటుందండి. ప్రతి వస్తువుని క్లీన్ చేసుకుని అది డస్ట్ లేకుండా ఉంటేనే ఇల్లు నీట్గా కనిపిస్తుంది. ఏమాత్రం డస్ట్ ఉన్నా కూడా చూడడానికి బాగోదు, అంత హైజీనిక్గా ఉండదు, మనకే అంత బాగున్నట్టు అనిపించదు. కాబట్టి నేను డైలీ కూడా కంపల్సరీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. అలాగే దివాన్ని కూడా ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. పండగలప్పుడు ఎక్స్ట్రా అవి తోమడం అవి ఉంటాయి తప్ప డైలీ అయితే క్లీనింగ్ అంతా కామనే. నాకు కొంచెం లైట్గా ఓసిడీ కూడా ఉందండి. ఇల్లు నీట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అందుకని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు డైనింగ్లో ఉన్న క్రాకరీ అంతా కూడా తోముకోవడానికి తీసేస్తున్నాను. పండగలప్పుడు మాత్రం ఇంట్లో ఏ మూల ఏ వస్తువు ఉంచండి, ప్రతిదీ కూడా శుభ్రంగా తోముకున్న తర్వాతే లోపల పెట్టుకుంటాం. మాకు ఫస్ట్ నుంచి అది అలవాటండి. నేను ఈ గ్లాస్ వేరు ఇవన్నీ క్లీన్ చేయడానికి మనకి కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా, టూత్ పౌడర్తో తోమితే కనుక మన గ్లాస్ వేర్ కొన్ని రోజులు వాడేటప్పటికి డల్ అవుతుంది కదా, డల్నెస్ లేకుండా చాలా నీట్గా వచ్చేస్తే. స్టీల్ కూడానండి, స్టీల్ డబ్బాలు కొన్ని రోజులు వాడేటప్పుడు డల్గా అయిపోతే కనుక మనం ఇలా టూత్ పౌడర్తో తోమితే చాలా నీట్గా వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. టిప్ ట్రై చేయండి. గ్లాస్ వేర్ ఏంటి స్టీల్ ఏంటి చాలా నీట్గా వచ్చేస్తాయి.
అవన్నీ శుభ్రంగా తోముకుని తుడిచేసుకుని ఎండలో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ నేను నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. ఈ డైనింగ్ అది మెయిడ్ అది ఎవరు లేకుండా నేనే క్లీన్ చేసుకుంటానండి. ఏమో వాళ్ళు తోమితే అంత నీట్గా ఉండవేమో అన్న ఫీలింగ్ నాకు, అది బహుశా నా ఫీలింగ్ అయి ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇలా ఉంది. అలాగే నేను ఇల్లు దులపడానికి కూడా మనిషిని ఎవరిని పెట్టుకోనండి. అంటే వాళ్ళు దులిపితే అంత నీట్గా దులిపినట్టు నాకు అనిపించదు. అందుకని నేను దులుపుకున్న తర్వాత కడగడానికి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. ఒక్కదాన్ని అయితే కడగడానికి అవ్వదండి, అసలు నాకు బ్యాక్ పెయిన్ ఉంది. అందుకని నేను కొంచెం హెల్ప్ కావాలని చెప్పి కడగడానికి పెట్టుకుంటాను. దీనికి ఈ మిర్రర్స్ అన్నీ కూడా నేను షాంపూలో ముంచిన క్లాత్తో నీట్గా తుడుచుకున్న తర్వాత ఇంకొక నార్మల్ ప్లెయిన్ వాటర్తో ముంచిన క్లాత్తో తుడుచుకుని పొడిగుడితో తుడిచేసుకుంటాను. ఇప్పుడు వాల్స్ క్లీన్ చేయడానికి నేను ఒక గిన్నె తీసుకుని అందులో ఫుల్ షాంపూ ప్యాకెట్ వేసేస్తున్నాను. ఈ షాంపూ ప్యాకెట్ వేసేసిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ ఒక దాంట్లోకి తీసుకున్నాను. అందులో ఒక పాత స్క్రబ్బర్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ షాంపూ వాటర్లో ఒక మైక్రోఫైబర్ క్లాత్ వేసుకుంటున్నాను. అందులో ఒక నార్మల్ క్లాత్ వేసుకుంటున్నాను. ఇలా నాకు ఈ 2 క్లాత్లు వేసుకుని సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇవి వాల్స్ క్లీన్ చేయడానికి నేను కడిగినప్పుడు కంపల్సరీ వాల్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. మా వాల్స్ లైట్ కలర్ పెయింట్ వేయించాం కదండి, ఇలా కడిగినప్పుడల్లా కొంచెం షాంపూ వాటర్లో ముంచిన క్లాత్తో క్లీన్ చేసేసుకుని తర్వాత మంచినీళ్ళలో ముంచిన క్లాత్తో తుడిచేస్తే వాల్స్ అన్నది చాలా నీట్గా ఉంటుంది. అసలు మరకలు లేకుండా బాగుంటుంది. నేను కడిగినప్పుడల్లా ముందు వాల్స్ తుడుచుకున్న తర్వాతే ఫ్లోర్ తుడుచుకుంటాను. ఈ వాల్స్ని ముందు షాంపూతో ముంచిన క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. మనం తుడుస్తున్నప్పుడు అక్కడక్కడ కొంచెం ఏమన్నా పెద్దగా హార్డ్గా స్టెయిన్స్ ఏమన్నా అనిపిస్తే, ఇందాక స్క్రబ్బర్ చెప్పాను కదా, ఆ స్క్రబ్బర్ అనేది చాలా పాతదై ఉండాలి. కొంచెం కొత్త స్క్రబ్బర్ అయితే మన వాల్స్ అంతా కూడా గీతలు పడిపోతాయి. ఆ స్క్రబ్బర్ పెట్టి వాల్స్ అన్నీ కూడా ఒకసారి ఆ మరకలున్న చోట మాత్రం అలా తోమేస్తాను. తోమేసి షాంపూ వాటర్తో ఒకసారి తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ ప్లెయిన్ వాటర్తో ముంచిన క్లాత్తో మొత్తం తుడిచేసుకుంటాను. ఈ క్లాత్స్ ఇది మొత్తం వాల్స్ అన్నీ తుడవడం అయిపోయాక ఫ్లోర్ అంతా కూడా కడిగేసుకుంటామండి. ఫ్లోర్ అంతా కడుక్కుంటే నా సంక్రాంతి క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా ఈ క్లీనింగ్ వీడియోలు మీకు చాలా చూపించలేదు. అంటే నేను ప్లాంట్స్ పెట్టి పాట్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఇంట్లో అసలు ఏ మూల వదలను. సంక్రాంతి వచ్చిందంటే ఎవరైనా అంతేనండి, మేము అలాగే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాం. నా క్లీనింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.